వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీకి సంబంధించినటువంటి పిఏసి పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా 33 మంది సభ్యుల్ని దాంతో పాటుగా కోఆర్డినేటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నియమించారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారి నియామకం పట్ల కొంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సో నమస్కారం అండి. నమస్కారం వెంకట్, మన లియో వీక్షకులకు కూడా. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టయితే అర్థమవుతుంది. అందులో భాగంగానే ఈ యొక్క పొలిటికల్ అడ్వైజరీ కమిటీ 33 మంది సభ్యులతో ప్రకటించారండి. మరలా తిరిగి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ప్రధాన కోఆర్డినేటర్గా నియమించుకున్నారు. అయితే ఇప్పుడు ఒకటైతే సర్వత్రా చర్చ నడుస్తుంది. ఈ 33 మంది సభ్యుల్లో ఒకళ్ళ పేరు బాగా చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే ముద్రగడ పద్మనాభ రెడ్డి. అయితే గతంలో మరి ముద్రగడ్డ పద్మనాభ గారు అది వేరే విషయం అండి. అయితే ఆ ప్రకటించినటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదల చేశారో ఆ యొక్క ప్రకటనలో మాత్రం ముద్రగడ్డ పద్మనాభ అని చెప్పేసి ఉంది. కానీ ఇక్కడ ఒక పక్క ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి గారు మాత్రం ఆయన అఫీషియల్ లెటర్ హెడ్లో కావచ్చు, ఆయన ఎక్కడైనా మెన్షన్ చేసుకుంటే మాత్రం పేరు మార్చుకున్న తర్వాత పద్మనాభ రెడ్డిగా చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఎందుకని ఆ యొక్క ప్రకటనలో పద్మనాభ రెడ్డిగా గుర్తించలేదంటారు? మొత్తం ఈ పిఏసీ కమిటీ గురించి మీరేమంటారు? ఇది ఎట్లా ఉందంటే కొత్త సీసాలో పాత సారా పోసినట్టుగా ఉందండి. అసలు 33 మంది పొలిటికల్ అడ్వైజరీ కమిటీ వేయటం, అందులో కూడా తుక్కు తూలు అందరినీ వేశారు. ఎవరు కూడా ఒక స్థాయి గల నాయకులు పార్టీని ఆల్రెడీ విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది తటస్థులుగా ఉన్నారు. ఎందుకంటే పార్టీ పదవి స్వీకరిస్తే కూడా మళ్ళీ మనకేం ప్రమాదం వస్తుందనే ఉద్దేశం మీద కొంతమంది వీళ్ళు కదిపితే కూడా మమ్మల్ని పోస్టులో వేయొద్దని చెప్పారని కూడా తెలిసింది. ఎందువల్లంటే గతంలో 50 మంది సలహాదారులను పెట్టుకుని ఆ 50 మంది సలహాలు ఇచ్చింది లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసింది లేదు, ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప. ఇప్పుడు కూడా ఈ 33 మంది పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి కన్వీనర్గా ఉన్న వ్యక్తి మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి. పండగ నాడు కూడా పాత మొగుడేనా అన్న సామెతగా ఉంది. ఇప్పుడు పార్టీ ఘోర పరాజయానికే సజ్జల రామకృష్ణారెడ్డి కారణం అని చెప్పి అనేక మంది బాటంగా పార్టీ సమావేశాలను జగన్మోహన్ రెడ్డి గారికి పత్రికాముఖంగా సోషల్ మీడియా ముఖంగా ప్రకటనలు చేశారు. అందుకు తగ్గట్టుగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చాలా కాలం ఆయన పార్టీకి దూరంగా ఉన్నాడు. అసలు ఆయన జాడ కూడా ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితిలో అప్పుడు తిరుపతి లడ్డు అపచారం కేసులో పెద్ద వివాదం చెలరేగినప్పుడు దాన్ని ఎవరు కూడా సరిగ్గా పట్టించుకోవాలి. ఎందుకంటే మనకెందుకు అవసరం, దీని మీద వాదనలో ప్రతివాదనలో మనకు అవసరమా అని పార్టీకి దూరంగా ఉంటే అప్పుడు మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిపిస్తేనే ఆయన మళ్ళీ వచ్చి ఆయన తలపెట్టాడు. ఇందులో పెట్టి ఆయన వాదన ఏదో పిచ్చి వాదన ఆయన చేశాడు. సరే, దానికి గురించి పెద్ద విషయం కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ మళ్ళీ పాత గాయాన్ని కెలికినట్టుగా అయింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి. ఇంకా ఇతను తప్ప ఇంకెవడో లేడా? ఇప్పుడు చాలామంది ఇష్టపడతలేదు, కానీ ఎవరన్నా వివాదారహితమైన వ్యక్తిని పెట్టాలి. కానీ వివాదాస్పదమైన వ్యక్తిని గతంలో పార్టీ ఘోర ఓటమికి సకల శాఖల మంత్రిగా ఉండి సకల నిర్ణయాలు ఆఖరికి డిఫెక్టివ్ ముఖ్యమంత్రిగా పనిచేసి పార్టీ ఘోర ఓటమి కారణమైన వ్యక్తినే మళ్ళీ కమిటీ కన్వీనర్గా పెడితే కమిటీ సభ్యులకి ఏం పాత్ర ఉండదు, అక్కడ కన్వీనర్దే మెయిన్ పాత్ర. అందులో ఈయన మరి వద్దు అనుకున్న వ్యక్తిని మళ్ళీ ఇదే పాత్రలో పెట్టినప్పుడు బహుశా నేనేమనుకుంటున్నానంటే పార్టీ ఏదైనా సరే, ఇప్పుడు మనం వినాయక పూజ చేస్తారండి పందేళ్లలో, పెట్టినప్పుడు 10 రోజులు 12 రోజులు వినాయక పూజ చేయడం ఎంతో, నిమజ్జనం కూడా అంతే ప్రాధాన్యత కలిగిన అంశంగా జరగాలి కదా. అంతేగాని తీసుకెళ్ళి ఎడం చేత్తో ఇసిరేసి రారు కదా. ఒక శాస్త్రోక్తంగా దాన్ని నీళ్ళల్లో దాన్ని ఏమంటారంటే నిమజ్జనం చేస్తారు. అట్లాగే పార్టీ కూడా 5 ఏళ్ళు పార్టీ అధికారంలో ఉంది. వైఎస్ఆర్సీపీ పూర్తిగా చరిత్ర లేని పార్టీగా చెప్పలేము. మంచో చెడో ఒక 5 సంవత్సరాల పాటు 151 సీట్ల పూర్తి మెజార్టీతో పరిపాలన చేసింది. మంచి పరిపాలన చేయలేదు అనేది వేరే విషయం. అది ప్రజలు తీర్పిచ్చేశారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు తీసుకొచ్చి. ఇక ఇప్పుడు ఈ పూజా కార్యక్రమాలు అయినాయి, నిమజ్జన కార్యక్రమం జరగాలి పార్టీకి. ఆ నిమజ్జనం కూడా ఎవరైతే పూజారిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడో ఆ వైభోగంగా ఉన్నప్పుడు ఆ పూజారితోనే నిమజ్జన కార్యక్రమం చేయించడానికి కన్వీనర్గా పెట్టాడేమో జగన్మోహన్ రెడ్డి గారని నేను అనుకుంటున్నా.
నిమజ్జనం కూడా ఒక ప్రధానమైన భాగమే, శాస్త్ర ప్రకారం జరగాలి కదా. పార్టీ ఇక నిమజ్జనానికి సిద్ధం చేస్తున్నాడు. ఇక తనుగా చేయగలిగింది ఏం లేదు. అసెంబ్లీలోకి వెళ్ళి 11 మంది శాసనసభ్యులతో ఆయన హాజరయ్యి ప్రజల తరపున మాట్లాడటానికి ఇష్టపట్టలేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు. అసలు అది అడగకూడదు. అడిగినా అది ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ప్రజలు ఇవ్వలేదు. ఇప్పుడు ప్రజలు ఈ 11 సీట్లు ఎందుకు ఇచ్చామా అని ఆలోచనలో పడ్డారు. అందుకని ఆయన ఇక ఈ 11 సీట్లతో వెళ్ళి ప్రజలు నన్ను తిరస్కరించినప్పుడు మాత్రం ప్రాతినిధ్యం వహించి ప్రజల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నన్ను తిరస్కరించినప్పుడు నేను కూడా తిరస్కరించినట్టు ఆయన పరోక్షంగా సందేశం ఇచ్చేశాడు. ఇక ఈసారి ఎన్నికల్లో 11 మంది గెలుస్తారన్న ఆశకి లేదు. ఇక తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆయన ప్రజల్లోకి వెళ్తానని ఎన్నిసార్లు చెప్పినా ప్రజల్లోకి వెళ్ళట్లేదు. మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు గడప దాటడం లేదన్నట్టు ఆయన యలహంకి ప్యాలెస్కి, తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమై ఉన్నాడు. ఇప్పుడు అసలు ఇంకోటి ఏంటంటే, ప్రతి వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని డిస్టర్బ్ చేయడానికి ఆయన ఇష్టపడ్డావు. ఏదన్నా ఆయనకి వ్యక్తిగతంగా లాభం ఉన్న అంశాల గురించిన విషయాలే ఆయన దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని ఎవరి మీదో అత్యాచారం జరిగింది, హత్య జరిగింది, ఆ గ్రామంలో అల్లరి జరిగింది, లేకపోతే ఈ అన్యాయం జరిగింది అని అంటే అవన్నీ కూడా ఈయనకే పంపిస్తాడు. ఏ మంత్రి అయినా, ఏ ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, జిల్లా పార్టీ అధ్యక్షులైనా సజ్జల రామకృష్ణారెడ్డి స్థాయిలోనే వెళ్ళి కలవటం, మాట్లాడటం, ఆయన చెప్పింది ఆయనకి తోసిన దగ్గరికి ఆయన చెబుతాడు. ఆయనకి పెద్ద రాజకీయ చతురత ఉందా, లౌక్యం ఉందా లేదా అవన్నీ అనవసరం. ఆయన చేయగలిగింది చేశాడు, ఫలితం ఏదో చూశారు. కాబట్టి ఇక ఈ నిమజ్జన కార్యక్రమం నా చేతుల మీదుగా ఎందుకు, సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగానే చేయిద్దామని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా నేను అనుకుంటున్నా. ఇక పార్టీకి పెద్ద ఫ్యూచర్, తర్వాత అందులో వేసిన కమిటీ మెంబర్స్ని చూస్తే కూడా అర్థమవుతుంది. ఇంకొక విషాదకరమైన విషయం ఏంటంటే, ఒక రాజుని తీసుకొచ్చి బంటుని చేశారు. ముద్రగడ పద్మనాభం గారు, వాళ్ళ తండ్రి కానీ వాళ్ళది రాజకీయంగా చాలా ప్రముఖమైన కుటుంబం, పత్తిపాడు కిర్లంపూడిలో. ఆయన ఎన్టీ రామారావు గారి టైంలో, తెలుగుదేశం టైంలో మంచి వెలిగిన వ్యక్తి. ఇవాళ ఒక సినిమాల్లో హీరో చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఊరేగింపులో ఒక జెండా పట్టుకునే పాత్ర ఇచ్చారనుకోండి, ఎట్లా ఉంటుంది? ఇవాళ ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి ఈ 33 మంది సభ్యుల్లోకి వచ్చాడు. వాళ్ళ అమ్మాయి చెప్పింది, మా నాన్నని రాజకీయంగా ఉపయోగించుకుంటాడు తప్ప జగన్మోహన్ రెడ్డి మా నాన్నని పైకి రానివాడని చెప్పింది. ఈయన మీద పెద్ద శపథం చేసి, మంగమ్మ శపథంలాగా, నేను పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురంలో ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ఎంత శపథం అండి! అది మామూలు మాట అండి. ఒక పేరు మనిషి ఇంతవరకు నేనైతే చూడాల. పేరు మార్చుకున్న వ్యక్తిని ఇట్లా శపథం చేసి అనేక మంది తప్పుకుని వెళ్ళిపోయారు, తల ఉంచుకుని పట్టించుకోవాలి తర్వాత. కానీ ఆయన మళ్ళీ వెళ్ళి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి దాన్ని ఏమంటారు, ఒక గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఒక శాస్త్రోక్తంగా ముద్రగడ పద్మనాభరెడ్డి అని మార్చుకుని, ఆయన లెటర్ ప్యాడ్లు కూడా కొట్టించుకుని చట్టపరంగా మార్చుకుని, తర్వాత ఆయన కృతజ్ఞత కూడా నుండి, మీరు నన్ను గుర్తుపెట్టుకున్నందుకు ముద్రగడ పద్మనాభరెడ్డి అని కూడా పెట్టి లెటర్ కూడా రాశాడు. నన్ను గుర్తుపెట్టుకుని నన్ను దీంట్లో ఇచ్చినందుకండి నా శక్తి మేరకి నీ శక్తి మేరకు కృషి చేసి పవన్ కళ్యాణ్ని ఓడించలేకపోయావు కదా, ఇంకా నీ శక్తి పెరిగిందా తగ్గిందా? ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. నువ్వు ఎటు కాని వ్యక్తి అయ్యావు. ఒకప్పుడు ఒక వర్గానికి, ఒక సామాజిక వర్గానికి నువ్వు ఒక నాయకుడిగా పేరు పొందావు. రత్నాచల్ ఎక్స్ప్రెస్ కూడా తగలబడిపోయింది నీ పేరు మీద. అట్లాంటివి ఇవాళ నువ్వు ఒక 33 మంది సభ్యుల్లో నువ్వు ఒకడు అయ్యావు. నీ పేరు మార్చుకున్నావు. ఎట్లా? అంత పట్టుబట్టి ఈయనకి లేఖ రాశాడు, నన్ను గుర్తుపెట్టుకున్నందుకు చాలా కృతజ్ఞతలండి. జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతతో ముద్రగడ పద్మనాభరెడ్డి అని ఉంది లెటర్ ప్యాడ్ మీద. ఈయన ముద్రగడ పద్మనాభం గారు అనే వ్యక్తి పేరు మీద ముద్రగడ పద్మనాభరెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను గుర్తుపెట్టుకుని ఈ కమిటీలో నాకు ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నా శక్తి మేరకి పార్టీని పైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాను, ఇందులో అహర్నిశలు కష్టపడతాను. మిమ్మల్ని కూడా ముఖ్యమంత్రి పదవికి ఎంపిక అయ్యేందుకు నా శక్తి మేరకి కృషి చేస్తాను. మీరు ముఖ్యమంత్రి పదవిలో 10 ఏళ్ల పాటు మీ వైపు కూడా ఎవరిని చూడకుండా కూడా నేను చూస్తాను. మీకు సదా కృతజ్ఞుడినై ఉంటాను. మీ ముద్రగడ పద్మనాభరెడ్డి అని సంతకం కూడా పెట్టాడు. కింద ముద్రగడ పద్మనాభరెడ్డిని టైప్ చేశారు దాని మీద, కంప్యూటర్ మీద. మరి వీళ్ళు ఇచ్చిన లేఖలో మాత్రం ముద్రగడ పద్మనాభం అని అవమానకరంగా, ఆయన అంత శపథం తీసుకున్న విషయం కూడా పార్టీకి తెలియలేదంటే, పార్టీ ఆయన్ని వాళ్ళ అమ్మాయి చెప్పింది
బ్రహ్మం గారి కాలజ్ఞానం లాగా జరిగింది. ఫస్ట్ ఒక వ్యక్తిని సరైన పేరుతో పిలవటం అనేది చాలా అవసరం, అది చాలా ముఖ్యం. ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డిగా చలామణి అవుతూ మార్చుకున్న తర్వాత ఈ పార్టీ ఆఫీసు ఎలా పనిచేస్తుందో అర్థమైపోతుంది. ఆయన్ని అవమానించినట్టు. ఇంకొక రకంగా ఆ కమిటీలో వేయటం ఒక అవమానం అయితే, ఆయన పేరు కూడా సరిగ్గా రాయిపోవటం అనేది రెండో అవమానం. అంటే గోడ దెబ్బ చెంపదెబ్బ లాంటి పరిస్థితి. కనీసం ఆయన ఆ లేఖలో ప్రస్తావించాలి, అయ్యా నేను ముద్రగడ పద్మనాభరెడ్డిని అయినప్పటికీ కూడా తమరు నాకు ఇచ్చిన పోస్టులో ముద్రగడ పద్మనాభం అని ఎందుకు రాశారండి అని కూడా ఆయన అడగల. ఆయన కూడా చూసుకున్నట్లేదు. అంటే పద్మనాభరెడ్డి పెట్టుంటారులే అనుకున్నాడు, కానీ పెట్టలా. ఎంత అవమానం అండి. ఆయన అంత శపథం చేసి ఆ త్యజించాడు, తన సొంత సామాజిక వర్గాన్ని త్యజించి వేరే సామాజిక వర్గం పేరుని తగిలించుకున్నాడు. ఆయన పుట్టుకతో రాలేదు, అతికించుకున్నాడు. మరి అతికించుకున్నప్పుడు వీళ్ళు మరి స్వీకరించాలి కదా. ఆ పేరుని పద్మనాభరెడ్డి పెడితే వాళ్ళకి ఏమన్నా నష్టమా? ఇప్పుడు ఆయన వచ్చి వాళ్ళ పిల్లల్ని అడుగుతున్నాడా, లేకపోతే వాళ్ళతో ఏమన్నా బియ్యం పొందడానికి అడుగుతున్నాడా, లేకపోతే డబ్బులు అడుగుతున్నాడా, దశకం అడుగుతున్నాడా? పేరే కదండి. పద్మనాభం బదులు పద్మనాభరెడ్డి అని కొడితే ఏం పోయింది? ఆయనకు ఒక గౌరవం మిగిలేదు కదా. అంటే ఇంత త్యాగం చేసినా, ఇంత శపథం చేసినా కూడా పార్టీ పట్టించుకోలేదంటేనే ఇక ఆ పార్టీ నాయకుల పట్ల కానీ వాళ్ళ కార్యకర్తల పట్ల కానీ ఎలాంటి అభిప్రాయంతో ఉందో, ఎలాంటి వైఖరితో ఉందో మనకు అర్థమవుతుంది కదా. ఎంత అవమానకరం అండి. పేరునే సరిగ్గా రాయినప్పుడు ఇక ఆయన సేవల్ని ఎంత పాపం, ఆయన నేను నా చివరి రక్తం బొట్టు కూడా మీకు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నిస్తానని చెబుతున్నాడు. ఆయన శక్తి ఉడికిపోయింది. ఎప్పుడైతే ఆయన మొన్న పిఠాపురంలో తను తెచ్చుకుంటే సీటు వేరే మాట, తను తెచ్చుకోలేకపోయాడు, తన అబ్బాయికి తన కొడుకు తెచ్చుకోలేకపోయాడు. అవతల వ్యక్తిని ఓడించి హైదరాబాద్ పార్సిల్ చేసి పంపుతానని శబ్దం చేశాడు, అది పోయింది. పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, మార్చుకున్నాడు. అసలు పేరు మార్చుకోవటం కంటే అవమానం ఏముంటుందండి? ఇప్పుడు నా తలని తగ్గొట్టుకుని ఇంకొకరి తల అతికించుకుంటే నేను అవుతానా? నా ఉనికి పోయినట్టేగా, నా గుర్తింపు పోయినట్టే కదండి. ఆయన గుర్తింపు ముద్రగడ పద్మనాభంగానే రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. రామారావు గారు లాంటి పెద్ద పెద్ద మహానీయుల దగ్గర, యుగ పురుషుల దగ్గర గుర్తింపు పొంది గౌరవం పొందాడు. వాళ్ళ తండ్రి గారు కూడా వీరరాఘవరావు గారిని ఆయన పత్తిపాడు జనతా పార్టీ టైంలోనే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. వాళ్ళ కుటుంబానికి మంచి విలువ ఉంది, డబ్బులు లేకపోయినా. కానీ ఆయన ఆ మధ్యలో కొన్ని ప్రకటనలు చేసి అది కూడా పోగొట్టుకున్నాడు. ఆయన కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయంతోనే కాపు ఉద్యమాన్ని నడిపానని చెప్పుకున్నాడు. దాంతో కాపు యువకులందరూ కూడా వచ్చి నీ ఇంటి ముందు కక్కుతాం, నీ ఇంట్లో తిన్న ఉప్మాకని చెప్పారు. అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నా అన్నట్టు చెప్పాడు ఆయన. ఆ ఉద్యమం అనేది సామాజిక వర్గ ఆత్మగౌరవ ప్రతీక. అది ఎవరో డబ్బులతో బతుకుతున్నాను ఆ సామాజిక వర్గం వాళ్ళతో అంటే అది అవమానకరం కదా. అందుకే బహుశా రెడ్లు అంటే చాలా ధనిక వర్గం అని అనుకుని ఆయన పేరుని అంతే కోరుకున్నాడా రెడ్డి అని పెట్టుకోవాలని నేను అనుకుంటున్నా. అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆర్థిక పరిస్థితి చూశాడు కదా, బహుశా మనం కూడా రెడ్డి అని పెట్టుకుంటే ఏమన్నా మన ప్రతిష్ట పెరుగుతుంది అనుకున్నాడా? కానీ అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎవరైతే నీ తల్లిదండ్రుల నుంచి నీకు ఏ పేరైతే పెట్టారో నీ తల్లిదండ్రులను అవమానించినట్టు అయింది. వాళ్ళ తర్వాత తనే అవమానించుకున్నట్టు అయింది. చెప్పే కదండి, నా తల తీసుకుని ఇంకొకళ్ళు తల పెట్టుకుంటే నేను దుర్గాకుమార్ అవడు కదా. తల తీసినప్పుడే పోయినట్టే మన గుర్తింపు. వాళ్ళ అమ్మాయి చెప్పినదే వేదం అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. చిన్నపిల్లైనా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అంచనా వేసింది. ఆయన చెప్పినట్టే ఇవాళ ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా పేరు కూడా సరిగ్గా రాయాల. ఇచ్చిన పోస్టే నామమాత్ర పోస్టు వెంకట్ గారిది. అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత ఉంటే తప్ప మిగిలిన వాళ్ళంతా వేస్ట్ అంతే. అప్పుడు సకల శాఖ మంత్రిగా ఆయన వెలుగొంతాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. పార్టీలో ఎంత వ్యతిరేకత వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన లేకుండా రోజు గడవదండి, అది అర్థమైపోతుంది. కాబట్టి పార్టీ ఉన్నా పోయినా జగన్మోహన్ రెడ్డి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకొక దీంట్లో హైలైట్ ఏంటంటే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డిని క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడిగా పెట్టారు పార్టీకి. మొన్న హెలికాప్టర్ మీద జనాల్ని తోలి విండ్షీల్డ్ పగలగొట్టించిన వ్యక్తే తోపుదుర్తి అని కేసు కూడా పెట్టారు అక్కడ. మరి అట్లాంటి క్రమశిక్షణ లేని వ్యక్తినే క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడిగా పెడతాం ఇంకొక హైలైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు, మన వీక్ష.